సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లొకేషన్కి జేఎస్జీజీ వ్లాగ్స్ అని యూట్యూబర్ వచ్చారు మన క్యాంపింగ్ షాప్కి. ఎందుకోసమంటే వీళ్ళకి ఒక టెంట్లు రెంట్కి కావాలని. యాక్చువల్గా వీళ్ళకి టెంట్ రెంట్కి ఇస్తారని తెలీదు. సో దాని తర్వాత వీళ్ళు గూగుల్లో టెంట్స్ రెంట్కి కనుక్కొడితే కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్ వచ్చింది. సో అందులోనే వీళ్ళకు రైడర్స్కి ట్రావెలర్స్కి 50% డిస్కౌంట్ ఉండడంతో వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు. అండ్ మన స్టోర్ ఏదైతే ఉందో వచ్చేసి మనకు కేపీహెచ్బి 4th ఫేజ్ మాదాపూర్లో ఉంది అండ్ దిల్సుఖ్నగర్. సో 2 బ్రాంచెస్ ఉన్నాయి. నా ఏదైతే ఇక్కడ మన స్టోర్ చిన్న ఉంది పర్లేదు, బట్ ఏదైతే వీళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర. అండ్ ఇక్కడ రైడర్స్ 2 వచ్చారు. అండ్ వీళ్ళకి ఏదైతే క్యాంపింగ్ ఇస్తున్నామో అండ్ ఇందులోపల ఇక్కడ 2 బైక్స్ వచ్చాయి. సో ఒకటి వచ్చేసి జేఎస్జీజీ వ్లాగ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి, సో ఇది పేరు అంత ఐడియా రాలేదు నాకు, బట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీళ్ళు 2 బైక్స్ ఎందుకు తెచ్చారంటే మొత్తం వీళ్ళందరూ వికారాబాద్ వెళ్తున్నారంట ట్రావెలింగ్కి. సో అందుకోసం వీళ్ళు దీని తర్వాత వీళ్ళకు 3% రెంట్ అయితే నేను కట్టి పెట్టాను ఇక్కడ. అందుకోసం కట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. కట్టేసానంటే కట్టేసినాయి. అండ్ వీళ్ళైతే మొబైల్ నావిగేటర్ అండ్ నాకు కూడా అయితే బైకర్ అనేసి ఏదైతే బైక్స్ ఉంటాయో కొత్త, సో అందుకోసం నేను కూడా చాలా కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా. అండ్ మన స్టోర్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత చిన్న స్టోర్ ఉంది కానీ ఇన్ని ఐటమ్స్ నేను వీళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎందుకోసం అంటే మన స్టోర్ చిన్న ఉంది కానీ మొత్తం మన వేర్ హౌస్లో పెడతాం వెనకాల. అండ్ అయితే స్టోర్ చిన్న అవసరం ఎందుకోసం ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. దిల్సుఖ్నగర్ ఈ బ్రాంచ్ ఉంది కాబట్టి సో మన క్యాంపింగ్ కూడా ఎక్కువ సాటర్డేస్, ఫ్రైడే, సండే ఎక్కువ వస్తారు. అండ్ వీళ్ళకి కట్టియమంటే కట్టిస్తున్నా. అండ్ దీని తర్వాత వీళ్ళు ఏదైతే ఉందో, సో ఈ బైక్ వద్దు బ్రో, ఈ బైక్ అయితే కింద స్టాండ్ లేదు, సో మాది ఇంకో బైక్ ఉంది దాన్ని కట్టేసామని చెప్పారు. అందుకోసమే నేను ఇంకో బైక్ కట్టడానికి వెళ్తున్నా. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళకు లైట్, వీళ్ళు తీసుకున్న ఐటమ్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్ లైట్. సో వీళ్ళకి యాక్చువల్గా 700 పడ్డది. అండ్ నేను 350 రూపీస్కి డిస్కౌంట్ ఇచ్చాను. 50% డిస్కౌంట్ ఎవరైతే యూట్యూబర్స్ ట్రావెలర్స్ ఉంటారు. అండ్ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ అతను, బ్రో మాకు ఇలా టెంట్ రెంట్కి ఇస్తారని తెలియదు, డెకత్లాన్కి వెళ్ళొచ్చాం, సో అయినా కూడా 6500 5000 పైన ఉన్నాయి. సో అందుకోసం మేము కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఒకసారి రెంట్కే తీసుకుని వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చారు. నా ఏదైతే ఇక్కడ పార్కింగ్ అనేది మరీ అంత పెద్దగా లేదు, సరిపోతుంది. అండ్ ఏదైతే వీళ్ళకి ఇక్కడ టెంట్లు ఇచ్చాము, బట్ టైంకి ఏంటంటే ఇక్కడ మాకు కరెంట్ పోయింది. సో అయినా కూడా పర్లేదు, ఇక మళ్ళీ వీడియో తీసి పెడితే చాలామంది కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఆయన కూడా వీడియో తీసాం. అండ్ ఏదైతే టెంట్ కట్టేది ఫస్ట్ మీకు వీడియో చూపిస్తా, సెకండ్ టెంట్ ఎలా కట్టడం కూడా అది కూడా పెట్టాను. నెక్స్ట్ మా గల్లీ వాళ్ళు కూడా కొద్దిగా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకోసం అంటే ఇలాంటి బైక్ రైడర్స్ రావడం ఏంది, వీళ్ళు కట్టడం ఏందని కొత్తగా ఉంది, వీళ్ళకి అనిపించింది కొత్త ప్రపంచం చూస్తున్నట్లుంది. బట్ ఆయన కూడా కామనే. ఇది మనకు కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది లోపలికి, బట్ అయినా కూడా సిటీ సెంటర్లో ఉంది. ఎవరైతే మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్ అండ్ ఎవరైతే మియాపూర్ వీళ్ళందరికీ నా ప్లేస్ వచ్చేసి సర్కిల్ సెంటర్ అవుతుంది. సో సిటీ సెంటర్ కింద ఉన్నట్లు ఉంటుంది నాది. అండ్ చాలామంది మాదాపూర్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకోటి దిల్సుఖ్నగర్ వాళ్ళకు కూడా ఇస్తాం. అండ్ ఇక్కడ బ్రోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరు వచ్చిందంటే అతని దగ్గర మాట్లాడారు. అండ్ కట్టేటప్పుడు బ్రోస్ ఇలా గట్టి కట్టండి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇతరు కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసుకుంటున్నాడు.
అందుకోసం అంటే ఆయన కూడా అప్లోడ్ చేసుకుంటాడు, చాలామంది కూడా యూజ్ అవుతారని ఉద్దేశించి ఆయన కూడా అప్లోడ్ చేసుకుంటారని చెప్పారు. సో అందుకోసం ఆయన కూడా వీడియో తీస్తున్నాడు. సో ఇంకోటి ఇక్కడ యూట్యూబ్ బైక్స్ అని ఉంది, ఇది యూత్ బైక్స్, యూత్ బైక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వాళ్ళకి. అండ్ మరి క్యాంపింగ్ షాప్ పేరు అండ్ ఏమేమి దొరుకుతాయి అని అడుగుతున్నాడు. సో అందుకోసమే నేను గ్రిల్స్, మ్యాట్స్ అండ్ ఏదైతే లైట్స్ అండ్ క్యాంపింగ్ గ్యాస్ స్టవ్, సిలిండరు అన్నీ దొరుకుతాయని చెప్పాము. సో అందుకోసమే బ్రో అడుగుతున్నాడు. ఆయన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నాడు. అండ్ ఎవరైతే ఇక్కడికి వచ్చే వాళ్ళకి 50% డిస్కౌంట్ అని చెప్తున్నాడు. ఎందుకోసం అంటే ఆయన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటూ కూడా చాలామందికి తెలుస్తాయనే ఉద్దేశంతో. అండ్ ఆయన బ్రో ఇవి ఇచ్చేస్తావా గ్రిల్స్ ఇటు అన్నాడు. సరే బ్రో ఇచ్చేస్తాం, మరి అమౌంట్ ఏమి తీసుకోవద్దు ప్లీజ్ అంటే ఓకే పర్వాలేదు, రెండింటికి అమౌంట్ తీసుకుంటామని చెప్పేసాను. సో అందుకోసం నెక్స్ట్ టైం ఏదైతే ఉందో ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను